ఈరోజు మనం అసలు అంగస్తంభనకి ఏమేమి ఆధునిక చికిత్సా విధానాలు ఉన్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. మొదటిగా అసలు అంగస్తంభన సమస్య అది ఎలా వస్తుంది, అది ఎవరెవరికి రావచ్చు, ప్లస్ దాంట్లో ఉన్న కామనెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. అంగస్తంభన అనేది ఏ ఏజ్ గ్రూప్లో అయినా వస్తుంది. అంగం మనం సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు అంగం గట్టి పడకపోతే, అంటే మనం కావాల్సినంత గట్టిగా లేకపోతే అంగం అదేదో సమస్య ఉన్నట్టు మనం గ్రహించాలి. నార్మల్గా 1-2 ఎపిసోడ్స్ అయితే అలా ఏం కాదు. జనరలీ మోర్ దెన్ 2 to 3 ఎపిసోడ్స్, అంటే కంటిన్యూస్గా ఒక రోజు కాదు, సెకండ్ డే కాదు, థర్డ్ డే అలా కంటిన్యూస్గా ఇలాంటి ప్రాబ్లమే వస్తుంది అంటే మొదటిగా మా దగ్గరికి వస్తే మేము చేసే కామనెస్ట్ టెస్ట్లో ఫస్ట్ పీనల్ డాప్లర్ ఉంటుంది. పీనల్ డాప్లర్ అంటే అంగానికి స్కాన్ చేసి చూస్తాం. అంగానికి స్కాన్ చేసినప్పుడు అంగం లోపల బ్లడ్ ఫ్లో ఎలా ఉందో చూస్తాం. అంగంలో బ్లడ్ ఫ్లో తక్కువగా ఉంటే అంగం ఇలా మెత్తగా ఉంటుంది, అంగంలో ఫ్లో బాగుంటే అంగం ఇలా గట్టిగా ఉంటుంది. సో ఇది ఏ గ్రేడ్లో ఉందని మనం తెలుసుకోవడానికి మనం స్కానింగ్ చేసి చూస్తాం. ఇలా స్కానింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా దీంట్లో వెలాసిటీస్ ఉంటాయి. పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ ఉంటాయి, ఎండ్ డయాస్టాలిక్ వెలాసిటీస్ ఉంటాయి. ఈ పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ అంటే ఇప్పుడు మీ స్కాన్లో మీకు కనిపిస్తుంది అంటే ఎంత ఉంది అని. నార్మల్గా యంగ్స్టర్స్లో అంటే ఒక 40 years లోపట్ల మనుషులకి అట్లీస్ట్ 40+ ఉండాలి. పీక్ సిస్టాలిక్ వెలాసిటీ అనేది 40+ ఉండాలి. 40 కంటే తక్కువగా ఉన్నప్పుడు మనకేదో అంగస్తంభన సమస్య ఉందని మనం చూసుకోవాలి. సో దానికి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఇలా 40 కంటే తక్కువ ఉంటే ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే షాక్వేవ్ థెరపీ. ఈ షాక్వేవ్ థెరపీ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ మెషిన్. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇదేదో ఎక్స్పెరిమెంటల్ థెరపీ కాదు. ఇది చాలా ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్న ఒక చాలా అడ్వాన్స్డ్ మెషిన్. సో మన దగ్గర ఉన్న మెషిన్ ఇది ఇజ్రాయెల్ మెషిన్, US కంపెనీ ఇది. సో ఇది ఎలా ఉంటుందంటే నేను ఇప్పుడు దీన్ని డెమో చూపిస్తాను, మీకు కూడా ఒకటి అర్థమవుతుంది. ఇది మనకు మెషిన్, దీన్ని మెడిస్పెక్ అంటాము. మెడిస్పెక్ షాక్వేవ్ థెరపీ మెషిన్, ఇది అమెరికన్ మెషిన్. సో దీంట్లో ఎలా అంటే ఈ టెక్నాలజీ మనకి షాక్స్ అంటే అందరూ చాలా కామన్గా ఒక భయం ఉంటుంది. షాక్ అంటే ఏదైనా ఎలక్ట్రిక్ షాక్స్ లాగా ఇస్తారా, లేకపోతే దీనివల్ల ఎటువంటి నొప్పి ఏమైనా ఉంటుందా అని చాలా అనుకుంటారు. కానీ ఇది అల్ట్రాసౌండ్ వేవ్స్ అండి. జనరలీ మనం స్కానింగ్ చేసినప్పుడు ఏదైతే మనము ఆ ఫ్రీక్వెన్సీస్ స్కానింగ్ చేసేటప్పుడు ఫ్రీక్వెన్సీస్ 8 to 12 Hz యూజ్ చేస్తాము. కానీ షాక్వేవ్ థెరపీలో ఇది 120 to 160 Hz సౌండ్ వేవ్స్ పాస్ చేసినప్పుడు అంగం లోపల కొత్త రక్తనాళాలు ఫామ్ అవుతాయి అనేది టెక్నాలజీ. ఇందులో ఇది సక్సెస్ అవుతుందా కాదా అని చాలామంది అడుగుతుంటారు. ఇందులో మేము చేసేది ఏం లేదు, మెషిన్ డస్ ది జాబ్. అండ్ ఇది ఏదో ఎక్స్పెరిమెంటల్ థెరపీ కాదు. దీనిపైన thousands of పేపర్స్ ఉన్నాయి, thousands of స్టడీ మెటీరియల్ ఉంది. చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్లో దీన్ని ఇప్పుడు ప్రజెంట్గా అందరూ వాడుతున్నారు. చాలా సేఫెస్ట్. దీంట్లో ఫెయిల్ కావడానికి మాకైతే ఏం స్కోప్ కనిపించట్లేదు. సో ఇది ఒకసారి నేను ఒక డెమో చూపిస్తాను మీకు. అంటే మొదటిగా అంగాన్ని మనము 6 zones కింద డివైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు షాఫ్ట్ ఆఫ్ ది పీనిస్ అంటే అంగం పైన 2 zones క్రియేట్ చేస్తాము. రూట్ ఆఫ్ ది పెనిస్ దగ్గర ఇంకో 2 చేస్తాము. ఇంకోటి ఎంట్రీ పాయింట్ దగ్గర మళ్ళీ 2 చేస్తాము. సో బయట కంపెనీస్కి మన హాస్పిటల్కి మన దగ్గర ఉన్న దానికి తేడా ఏంటి అంటే, సో చాలా దగ్గర 1500 షాట్స్ ఇస్తారు, మన దగ్గర మాత్రం 1800 షాట్స్ ఇస్తాము. సో ఇలా 1800 షాట్స్ ఇవ్వడం వల్ల దీనిపైన మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ప్లస్ ఇది ఎక్స్పెరిమెంటల్ థెరపీస్ కాదు. ఒకసారి చూడండి, మీరు ఏమైనా పెయిన్ ఉంటుందా? సో ఇలా ఉంటుంది, సౌండ్ ఇలా ఉంటుంది. సో ఇలా మనము ప్రతి ఏరియాలో అంటే అంగంని 6 zones కింద డివైడ్ చేసినాక ప్రతి డివిజన్లో 300 షాట్స్ ఇస్తాము. ఇలా ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇవి ఎన్ని సెషన్స్ చేసుకోవాలి? సో జనరలీ అంటే ఇప్పుడు వస్తున్న కొత్త గైడ్లైన్స్లో కానీ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్లో కానీ చాలా వరకు మాకున్న ఒపీనియన్ ఏంటంటే 12 సెషన్స్ చేస్తే మంచి సక్సెస్ఫుల్గా బాగా పనిచేస్తుంది. ప్లస్
ఇలా మేము ఒక డేలో 4 సెషన్స్ చేస్తాము. వితిన్ 3 days 12 సెషన్స్ కంప్లీట్ చేస్తాము. సో చాలా అంటే డిఫరెంట్ హాస్పిటల్స్లో డిఫరెంట్ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేస్తుంటారు. కొన్ని దగ్గరలో వారానికి ఒకసారి చేస్తారు. కానీ ఇలా చేసినప్పుడు పేషెంట్స్లో చాలా వరకు అంత సక్సెస్ఫుల్ లేదు, అవుట్కమ్స్ అంత బాగాలేవు. ఎందుకంటే అమౌంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి అది చేయించుకున్న తర్వాత కూడా రిజల్ట్ లేకపోతే పేషెంట్ బాధపడొద్దు అని చెప్పి మేము దీన్ని ఒక కంటిన్యూస్ సెషన్స్ చేసినాము. ఎందుకంటే ఒక వెజల్ని మనం ఏదైనా ప్రెషర్ ఇస్తున్నప్పుడు అది కంటిన్యూస్గా ఉండాలి. వారంకి ఒకసారి చేస్తే ఈ వారంలో 3-4 daysలో డెవలప్ అయ్యేదంతా కంటిన్యూస్గా ఉండకపోతే మళ్ళీ మొదటికి రావచ్చు. సో మా వరకు వెన్ యూ ఆస్క్ మీ ఐఎమ్ యాజ్ అన్ ఎక్స్పర్ట్ నేను చెప్పేది ఏంటంటే డేలో 4 సెషన్స్ వితిన్ 3 days 12 సెషన్స్. నేను ఇంకా వేరే డాక్టర్స్ని కూడా ఇది ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇలా చేసి చూడండి, ఎందుకంటే ఇలా చేసినాక మాకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి. పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ థింగ్. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్. ఇలా 12 సెషన్స్ చేసుకున్న తర్వాత 3 నెలల పాటు మందులు వాడాల్సి వస్తుంది. 3 నెలల పాటు వెరీ లో డోస్ టైడలాఫిల్ మనం స్టార్ట్ చేస్తాము. సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే కొత్త రక్తనాళాలు ఫామ్ అవుతాయో, ది కాన్సెప్ట్ ఆఫ్ షాక్ వేవ్ థెరపీ ఇస్ వాస్కులర్ నియోజెనిసిస్, అంటే కొత్త రక్తనాళాలు ఫామ్ కావడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి అలా కొత్త ఫామ్ అయిన తర్వాత ఆ ఫామ్ అయిన వెజల్స్లోకి కంటిన్యూస్ ఫ్లో ఉండాలి. అలా ఒక 3 months మనం లో డోస్ టైడలాఫిల్ ఒక 5 mg టైడలాఫిల్ కానీ ప్లస్ దాంతోపాటు సపోర్టివ్ డ్రగ్స్ పెడితే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఇది ఒకటి బ్లైండ్గా ఎవరైనా ఇది స్టార్ట్ చేయవచ్చు. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఎటువంటి డౌన్ టైం లేదు. ఇట్స్ ఏ సింపుల్ లంచ్ టైం ప్రొసీజర్ లాగా. అంటే యూ కెన్ గెట్ యువర్ వర్క్ ల్యాప్టాప్, మీరు వర్క్ చేసుకుంటా కూడా 20 minutes ఒక్కొక్క సెషన్ 20 minutes పడుతుంది. 20 minutes తర్వాత ఒక 1/2 hour గ్యాప్ ఇస్తాము. సో అలా చేసుకుంటా పోతే చాలా మంచి వితిన్ 12 సెషన్స్ అండ్ 3 months లోపల ఇట్ ఈస్ పర్మనెంట్గా మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. దీంట్లో ఎటువంటి భయం లేదు, ఎటువంటి స్ట్రెస్ లేదు. కానీ దీంట్లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ థెరపీ. చాలామంది చాలా డిఫరెంట్ రేట్స్ చెప్తారు. మన దగ్గర మాత్రం రఫ్లీ అరౌండ్ 9,000 rupees పర్ సెషన్ అవుతుంది. సో ఇలా చేయడం ద్వారా ఎక్స్పెన్సివ్ అయినా దీంట్లో వర్క్ రిజల్ట్ బాగుంది కాబట్టి మేమైతే ఇది ఫాలో చేస్తున్నాము. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీకు స్క్రోల్ అయ్యే నెంబర్స్లో మీరు ఖచ్చితంగా మాకు కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడవచ్చు. మీ డౌట్స్ ఏమైనా ఉంటే మాకు ఖచ్చితంగా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.